హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ఇంగ్లీష్ లెసన్ ది ఐస్ ఆర్ నాట్ హియర్ అంటే కళ్ళు అనేవి ఇక్కడ లేవు అనే లెసన్ని క్లియర్గా తెలుగులో చూద్దాం. ఈ పాఠం రాసిన వారు రస్కిన్ బాండ్. అబౌట్ ద ఆథర్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈయన 1934 మే 19న జన్మించాడు. అంటే 1934 మే 19న జన్మించాడు. రస్కిన్ బాండ్ ఇండియన్ ఆథర్. ఈయన రచించిన మొదటి నవల ది రూమ్ ఆన్ ద రూఫ్ మరియు ఇది ప్రచురించింది అంటే పబ్లిష్ చేసింది 1956. అయితే దీనికి ఈ పుస్తకానికి 1957లో జాన్ లెవెలిన్ రైస్ ప్రైజ్ అనేది వచ్చిందనమాట. బాండ్ 500 కంటే ఎక్కువ షార్ట్ స్టోరీస్ అనేవి రాశాడు. పిల్లల కోసం 69 పుస్తకాలు కలిగిన నవలను రచించాడు. ఇతను ఎక్కువగా చిన్నపిల్లల కోసం కథలు అనేవి రాసేవాడనమాట. అయితే ఇతని రచనలలో అవర్ ట్రీస్ స్టిల్ గ్రో ఇన్ డెహ్రా అనే పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు పొందుకున్నారు. 1999లో పద్మశ్రీ అవార్డును పొందుకున్నాడు. 2014లో పద్మభూషణ్ అవార్డును పొందుకున్నాడు. ఇక్కడి వరకు అబౌట్ ద ఆథర్ గురించి అయితే సరిపోతుంది. ఇక లెసన్లోకి వెళ్తే ఇది ఇద్దరి మధ్య జరిగే సంభాషణ అంటే కన్వర్జేషన్. ఈ కథలో మన రచయితకు కళ్ళు కనిపించవు అంటే బ్లైండ్ అన్నమాట. అయితే రచయిత రోహానా అనే ప్రాంతం నుండి డెహ్రాడూన్కి, అక్కడి నుండి ముస్సోరీ అనే ప్రాంతానికి ట్రైన్లో వెళ్తున్నాడు. అయితే అతను ట్రైన్లో కూర్చున్న తర్వాత స్టేషన్లో తల్లిదండ్రులు తమ కూతుర్ని ట్రైన్ ఎక్కించడానికి వచ్చి ట్రైన్ ఎక్కేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అనేవి చెప్తున్నారు. నీ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకు, కిటికీకి దగ్గరగా ఆనుకొని ఉండకు, అలానే తెలియని వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడకు అని జాగ్రత్తలు చెప్పి ట్రైన్ ఎక్కించి వెళ్ళిపోతారు. అయితే మన రచయితకు కళ్ళు కనిపించవు. ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కింది, రచయితకు ఎదురుగా కూర్చుంది. రచయితకు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు, కానీ వినికిడి శక్తి ద్వారా గ్రహించాడు. ఎలా అంటే ఆ అమ్మాయి చెప్పుల శబ్దం విని గ్రహించాడు. ఆ అమ్మాయి తనకు ఎదురుగా కూర్చుందని అర్థమైంది. ఆ అమ్మాయి యొక్క స్వరం, వాయిస్ అనేది రచయితకు నచ్చింది, వినసొంపుగా ఉందన్నమాట. కానీ ఆ అమ్మాయి మాత్రం ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే రచయిత బ్లైండ్ అంటే కళ్ళు కనిపించవు కాబట్టి. అలానే తాను బ్లైండ్ అని తనకు మాత్రమే తెలుసు, కానీ ఎదుటివారికి తెలియకుండా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ అమ్మాయి ముందు నేను బ్లైండ్ కాదు అన్నట్టు నటిస్తున్నాడు. అయితే కొంతసేపు అయిన తర్వాత రచయిత ఆ అమ్మాయిని మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు అని అడుగుతాడు. దానికి తను షహరంపూర్ అనే ప్రాంతానికి వెళ్తున్నాను, అక్కడ దిగగానే మా ఆంటీ నన్ను రిసీవ్ చేసుకుంటుంది అని చెప్తుంది. ఎగ్జాక్ట్గా ఇంకో 2 గంటలలో నేను షహరంపూర్ చేరుకుంటాను అని చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అతన్ని అడుగుతుంది. దానికి రచయిత నేను రోహానా నుండి డెహ్రాడూన్కి, అక్కడి నుండి ముస్సోరీ అనే ప్రాంతానికి వెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎగ్జైట్మెంట్తో తనకు ముస్సోరీ వెళ్ళడం అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. అక్కడ ఉన్న క్లైమేట్ అంటే చాలా ఇష్టం, అక్టోబర్లో వెళ్తే క్లైమేట్ ఎంత అందంగా ఉంటుందో అని చెప్తుంది. అప్పుడు ఈ రచయిత అమ్మాయిని ముస్సోరీ గురించి చెప్తుంటే రచయిత ఏం చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే తాను చూడలేడు ఆ ప్రదేశం ఎలా ఉంటుంది ఏంటి అనేది. కాబట్టి ఆ ప్రాంతం చూడటానికి ఎలా ఉంటుంది అని ఆ అమ్మాయిని అడుగుతాడు. అంతలో ఆ రచయిత నేను తప్పు చేశాను, నేను ఇప్పటి వరకు బ్లైండ్ కాదు అని కవర్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి నేను బ్లైండ్ అని తెలిసిపోతుంది అని అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ముస్సోరీ అనే ప్రాంతం ఎలా ఉంటుంది అని అనేదానికి రచయిత చేసిన ప్రశ్నకు సమాధానంగా తానేమీ చెప్పకుండా సర్ప్రైజ్ చేయడానికి నేను చెప్పడం దేనికి, మీరే కిటికీ తెరిచి చూస్తే సరిపోతుంది, మంచిగా కనిపిస్తుంది అని చెప్తుంది. దానికి రచయిత ఆ అమ్మాయి చెప్పిందని కిటికీ వైపు చూస్తాడు, కానీ తనకు కళ్ళు కనిపించకపోయినా నటిస్తాడు బయట చూస్తున్నట్టు. అందంగా ఉంది అని చెప్తాడు ఆ అమ్మాయికి. రచయిత మాట్లాడుతూ నీ ఫేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనేసరికి ఆమెకి ఒక కొత్త కాంప్లిమెంట్ ఇచ్చినట్టు అయ్యింది. ఎందుకంటే తనను కలిసిన ప్రతి ఒక్కరూ నువ్వు అందంగా ఉన్నావు అనే మాట అన్నారు, కానీ నీ ఫేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనే పదం ఈమె కొత్తగా వింటుంది. అయితే తనకు చెప్తుంది, ఈ పదం నేను కొత్తగా వింటున్నాను, అందరూ నన్ను అందంగా ఉన్నావు అని కాంప్లిమెంట్ ఇచ్చారు, కానీ నువ్వు ఇచ్చిన కాంప్లిమెంట్ అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది అని చెప్తుంది.
అలా వారు మాట్లాడుతుండగా తాను చేరుకోవాల్సిన డెస్టినేషన్కు రీచ్ అయ్యింది. రచయిత ఇలా అనుకుంటాడు, ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళగానే నన్ను మర్చిపోతుందేమో, కానీ నేను మాత్రం ఈ అమ్మాయిని మర్చిపోలేను, ఈ జర్నీ మొత్తం నాకు గుర్తుంటుంది అని అనుకుంటాడు. ఇంతలో ఆ అమ్మాయి దిగాల్సిన స్టేషన్ వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి తన లగేజ్ని తీస్తుండగా ఆమె రాసుకున్న పర్ఫ్యూమ్ స్మెల్ అనేది స్మెల్ చేస్తాడు. అయితే మన రచయితకు ఒక డౌట్ అనేది వస్తుంది. అదేంటంటే ఆ అమ్మాయి జుట్టు చిన్నగా ఉందా లేదా జడ వేసుకుందా, బేబీ కటింగ్ లాగా ఉందా అని అనుకుంటాడు. ఆమె తన దగ్గరికి వచ్చి గుడ్ బై అని చెప్తుంది. మన రచయిత ఆమె హెయిర్ నుండి వచ్చే పర్ఫ్యూమ్ స్మెల్కి అట్రాక్ట్ అయ్యాడు. ఆ అమ్మాయి ట్రైన్ దిగబోతుంటే ఒక్కసారి ఆమె హెయిర్ను టచ్ చేసి చూడాలని అనిపిస్తుంది, కానీ అతను అలా చేయలేదు. ఆమె ట్రైన్ దిగి వెళ్ళిపోతుంది. కానీ ఆమె ట్రైన్లో కూర్చున్న సీట్ దగ్గర అంతా ఆమె రాసుకున్న పర్ఫ్యూమ్ వాసన వెదజల్లుతుంది. మన రచయిత ట్రైన్లో ఒక్కడే అయిపోయాడు. ఆ అమ్మాయి కూర్చున్న ప్లేస్లోకి ఒక కొత్త ప్యాసింజర్ వచ్చి కూర్చున్నాడు. అప్పుడు రచయిత కొత్త ప్యాసింజర్ని ఇలా అడుగుతున్నాడు, ఇప్పుడు మీ ముందు నుంచి వెళ్ళింది కదా, ఆ అమ్మాయి జుట్టు పొట్టిగా ఉందా పొడవుగా ఉందా అని అడుగుతాడు. దానికి ఆ ప్యాసింజరు, నేను ఆమె జుట్టును అంత గమనించలేదు, కానీ ఆమె కళ్ళు చాలా అందంగా ఉన్నాయి అని చెప్పి, ఆమెకు చాలా అందమైన కళ్ళున్నాయి కానీ ఎలాంటి ఉపయోగం లేదు, ఎందుకంటే తాను కూడా ఒక బ్లైండ్, కళ్ళు లేని అమ్మాయి అని చెప్తాడు. చివరికి మన రచయితకి అర్థమవుతుంది తాను కూడా ఒక బ్లైండ్ అని. అంటే ఇప్పటి వరకు ఇద్దరు బ్లైండ్ పర్సన్స్, అంటే కళ్ళు లేని వాళ్ళు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కలిసి ట్రైన్లో కూర్చొని మాట్లాడారు. ఇప్పటి వరకు ట్రైన్లో ఇద్దరు కళ్ళు లేని వారు మాట్లాడారు అనేది రచయితకి అర్థమవుతుంది. ఇలా మన లెసన్ అనేది ముగుస్తుంది. మరి ఎగ్జామ్లో ఎలా రాయాలి ఏంటి అనేది చూస్తే, ముందుగా అబౌట్ ద ఆథర్ గురించి రాసిన తర్వాత మన రచయిత ఇంట్రొడక్షన్, ట్రైన్లో కూర్చోవడం అని రాసి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పి ట్రైన్ ఎక్కించి వెళ్ళిపోవడం, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం గురించి, ఆ అమ్మాయి ఏమో రోహానా నుండి షహరంపూర్ వరకు వెళ్ళడం, అలానే రచయిత రోహానా నుండి డెహ్రాడూన్కి, డెహ్రాడూన్ నుండి ముస్సోరీకి వెళ్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు అనే దాని గురించి రాసి మంచిగా ప్రజెంటేషన్ అనేది ఇస్తే తప్పులు లేకుండా రాయడానికైతే ట్రై చేయండి, మీకైతే మంచి మార్కులు వస్తాయి. సో చివరిగా ఇదండి వీడియో అనేది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది.